తమ ప్రాజెక్టు పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురంలోని కుమ్మరిగూడెంలో మంత్రులు పర్యటించారు. ఈ క్రమంలో సీతారామ ప్రాజెక్టు వ్యూ పాయింట్ ను పరిశీలించారు. సీతమ్మ సాగర్ ఆనకట్ట నిర్మాణం, క్రాస్ రెగ్యులేటర్ పంప్ హౌస్ పనులను మంత్రులు భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి పరిశీలించారు. పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 62.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్ వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్స్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్స్ మేజర్ మార్కెట్ పవర్ జనరేషన్. తర్వాత 67 TMC యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ A50 అనుకున్నాం. కొంచెం మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ కాదు ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 TMC చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, రాజ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 TMC 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం ఇది ఉన్నా కూడా పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ రైట్. సీతారామ ప్రాజెక్టు పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. క్రాస్ రెగ్యులేటర్, అదేవిధంగా సీతమ్మ సాగర్ ఆనకట్ట, పంప్ హౌస్ పనులపై మంత్రి బృందం పరిశీలించింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల, పొంగులేటి, నలుగురు మంత్రుల బృందం పరిశీలన కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. వారు ఉదయం చూసుకున్నట్లయితే సీతారామ సాగర్ ప్రాజెక్టు ఆనకట్ట వద్ద యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడే క్రాస్ రెగ్యులేటర్ పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ములకలపల్లి మండలం పూసిగూడెం పంప్ హౌస్ వద్ద పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత ఏనుకూరు రెగ్యులేటర్ వద్ద వారు పనుల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం చూస్తే ఈ రోజు సంబంధించి సీతారామ సాగర్ ప్రాజెక్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల ఆ రోజు సీతారామ ప్రాజెక్టు కోసం పట్టుబట్టి సాధించారు. 2016 ఫిబ్రవరి 16న కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు తుమ్మల ఓటమి తర్వాత కేసీఆర్ రెండో టర్మ్ లో నత్తనడకన కొనసాగుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులతో పాటు ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ వానాకాలం నాటికి గోదావరి జలాలను ఏనుకూరు రెగ్యులేటర్ ద్వారా వైరా రిజర్వాయర్ వరకు తేగలిగితే ఈ వానాకాలంలోనే రైతాంగానికి గోదావరి నీళ్లు ఇవ్వచ్చు. దానివల్ల రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి పేరు వస్తుందని కూడా తుమ్మల పదే పదే వివరించిన పరిస్థితుంది. సీఎం సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు ఈ రోజు ప్రధానంగా తుమ్మల చొరవ తీసుకుని ప్రాజెక్టుకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ల కోసం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, అదేవిధంగా భూసేకరణకు సంబంధించి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి ఉండడంతో ముగ్గురు మంత్రులను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ తుమ్మల చొరవ తీసుకుని వారిని ఈ రోజు పంప్ హౌజులు, కాలువలు మొత్తం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ ముగ్గురు మంత్రులకు వివరించి ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మాణ అనుమతులతో పాటు ఫైనాన్స్ బిల్లులన్నీ కూడా క్లియరెన్స్ చేస్తూ ఈ ప్రాజెక్టు చేపడితే ఎట్టకేలకు ఈ వానాకాలం నాటికి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్ వరకు తీసుకురాగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతాయి. ఎట్టి పరిస్థితులను ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే నా రాజకీయ సంకల్పాన్ని కూడా తుమ్మల పదే పదే చెప్పిన పరిస్థితి. ఎట్టకేలకు సీఎం సానుకూలంగా స్పందించడంతో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ రోజు రావడంతో మొత్తం మీద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఏనుకూరు రెగ్యులేటర్ వద్ద కూడా నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఈ వానాకాలం నాటికే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు అందించేందుకు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా ఈ రోజు కార్యక్రమం ద్వారా మనం చెప్పొచ్చు. శంకరి, రైట్. థ్యాంక్ యూ రవి.